శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನೆಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృత సారము పాఠంలో కొద్దిగా దీర్ఘమైనటువంటి విరామము తర్వాత మళ్ళీ ఈరోజు వర్ణ ప్రక్రియా సంధి యందు 7వ పద్యాన్ని ప్రారంభం చేయడానికి ముందుగా వెనుకటి పాఠంలో మనము భగవంతుడు అందరి జీవుల యందు బింబరూపి అయి ఉండి వాడు అన్ని కర్మలను వాడు చేసి జీవుల చేత ఆ కర్మలను చేయిస్తాడు. ఆ కర్మలను భగవంతునికే సమర్పించుము. కెరయ నీరు కెరగె చెల్లి. ఆ విధంగా భగవంతుడు మన చేత చేయించినటువంటి కర్మలను భగవంతునికే సమర్పించుము అని చెప్పటం జరిగింది. ఈరోజు 7వ పద్యంలో అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్పబడుతూ ఉన్నది. జీవుడు, ఈ జీవుని యొక్క పరిమాణం ఎంత, అంటే జీవుడు ఎంత సైజులో ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనకు శాస్త్రీయంగా జగన్నాథదాసుల వారు వివరిస్తూ ఉన్నారు. ಕುದುರೆ ಬಾಲದ ಕೊನೆಯ ಕೂದಲ ತುದಿ ವಿಭಾಗವ ಮಾಡಿ ಶತವಿಧವು ಅದರೊಳೊಂದನು 100 ಭಾಗವ ಮಾಡಲೆಂತಿಹುದೋ. ವಿಧಿ ಭವಾದಿ ಸಮಸ್ತ ದಿವಿಜರ ಮೊದಲು ಮಾಡಿ ತೃಣಾಂತ ಜೀವರೊಳಧಿಕ ನ್ಯೂನತೆ ಇಲ್ಲವೆಂದಿಗೂ ಜೀವ ಪರಮಾಣು. ಪದಚ್ಛೇದಂ. ಕುದುರೆ ಬಾಲದ ಕೊನೆಯ ಕೂದಲ ತುದಿ ವಿಭಾಗವ ಮಾಡಿ ಶತವಿಧವು ಅದರೊಳೊಂದನು 100 ಭಾಗವ ಮಾಡಲೆಂತಿಹುದೋ. ವಿಧಿ ಭವಾದಿ ಸಮಸ್ತ ದಿವಿಜರ ಮೊದಲು ಮಾಡಿ ತೃಣಾಂತ ಜೀವರೊಳು ಅಧಿಕ ನ್ಯೂನತೆ ಇಲ್ಲವು ಎಂದಿಗೂ జీవ పరమాణు. ఇక ప్రతిపదార్థం. కుదురె బాలద, గుర్రము యొక్క తోకలో ఉన్నటువంటి జూలు, ఆ జూలులో ఉన్నటువంటి ఒక వెంట్రుక, ఆ వెంట్రుక యొక్క కొనెయ అగ్రభాగం, అంటే ఒక వెంట్రుక తీసుకుంటే ఆ వెంట్రుక యొక్క కొన చివరి భాగంలో టిప్ అగ్రభాగం నిలువుగా, కొనెయ కూదల తుది, ఆ వెంట్రుక యొక్క టిప్ అంటాం కదా, అగ్రభాగాన్ని శతవిధవ మాడి 100 భాగములు 100 భాగములు చేసి ఆ 100 భాగములలో అదరొళొందను అంటే 1/100, ఆ 100లో ఒకదానిని మళ్ళీ 100 భాగవ మాడలు, అంటే గుర్రపు వెంట్రుక, ఆ వెంట్రుకలలో ఉన్నటువంటి తుది చివరి భాగము, దానిని 100 భాగాలు, ఆ 100 భాగంలో ఒక భాగము మళ్ళీ 100 భాగాలు, అంటే 1/10,000 దేనిని ఆ గుర్రపు తోక యొక్క వెంట్రుకలో ఉన్న తుది భాగాన్ని
చేస్తే ఎంతిహుదు ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో విధి బ్రహ్మ భవాది భవనామకుడైనటువంటి రుద్రుడే మొదలైనటువంటి సమస్త దివిజర అందరి దేవతలు మొదలుకొని తృణాంత తృణజీవము పర్యంతము త్రివిధ జీవరాశులు జీవరుడు 3 విధములైనటువంటి జీవుల యందు ఎందిగు ఎప్పుడు అనాద్యనంత కాలము అధిక ఎక్కువ కానీ న్యూనత తక్కువ కానీ లేవు. జీవ బ్రహ్మాది అంటే జీవ బ్రహ్మాది తృణాంత పర్యంతము పరమాణు జీవుని యొక్క ప్రమాణము ఎంత పరిమాణము ఎంత అనంటే అంత పరమాణువుగా ఉంటూ ఉన్నది జీవుని యొక్క వాని యొక్క పరిమాణం. ఆ సైజులో జీవుడు ఉంటూ ఉన్నాడు అతి పరమాణువుగా. ఇక తాత్పర్యం గుర్రము యొక్క తోకలో ఉన్న జూలు, ఆ జూలులో ఉన్నటువంటి ఒక వెంట్రుక, ఆ వెంట్రుక తుది భాగాన్ని 10,000 భాగాలు చేస్తే ఆ 10,000 భాగాలలో ఒకటి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ ప్రమాణంలో బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము అందరి జీవుల వారి యొక్క దేహము అంతే ఉంటుంది. ఆ పరిమాణంలో ఆ సైజులో. ఈ విషయంలో జీవోత్తములైనటువంటి బ్రహ్మకు అంతకంటే పెద్ద దేహం కానీ తారతమ్యంలో తృణము అతి తక్కువది, దాని పరిమాణం తక్కువ కానీ ఉండదు. హెచ్చు తగ్గులు లేకుండా బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము అందరి జీవుల యొక్క దేహము స్వరూపదేహము అంత ప్రమాణములో ఉంటూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. దీనికి ప్రమాణం ఏది అంటే మనకు తత్వసార గ్రంథంలో అశ్వవాలాగ్రమాదాయ విభజ్య శతదాహి తత్ పునశ్చ శతదా భిన్నం కియన్మానం భవిష్యతి తావద్ బ్రహ్మాది జీవానాం పరిమాణం ప్రకీర్తితం. ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్నే అక్షరశః జగన్నాథదాసుల వారు మనకు ఈ కన్నడ పద్యంలో చెబుతూ ఉన్నారు. మనము ఈ జీవుడు వేరు, ఈ దేహము వేరు మనకందరికీ తెలిసినటువంటిదే. ఈ స్థూల దేహంలో జీవుడు ఉంటూ ఉన్నాడు. ఈ జీవుడు ఎప్పుడు ఈ దేహము నుండి వెళ్ళిపోతే ఈ దేహము ఒక జడ పదార్థము. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్లుగా జీవునికి 4 దేహములు. ఒకటి స్వరూపదేహము, ఆత్మ అనండి, స్వరూపదేహం అనండి, ఏమన్నా ఒకటే. దానిపైన లింగదేహము, దానిపైన అనిరుద్ధ దేహం, దానిపైన స్థూల దేహం. ఇక్కడ ఈ జీవుడు స్వరూపదేహము ఆత్మ అంటున్నాం కదా, అది ఆ జీవుని యొక్క ప్రమాణము ఇంత. నేను అని ఏమి మనం అనుకుంటూ ఉన్నాము, మనకు భావన వస్తూ ఉన్నది, వాడే జీవుడు, సోల్, ఆత్మ. వీడు ఎంత అనంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఒక గుర్రపు తోకలో ఉన్నటువంటి ఒక వెంట్రుక యొక్క టిప్ అగ్రభాగము అదే చాలా చిన్నగా ఉంటుంది. దానిని 10,000 భాగాలు చేస్తే 10,000 భాగాలు చేయడానికి సాధ్యమవుతుందా అని అంటే ఖచ్చితంగా సాధ్యము కాదు. అయితే చేస్తే ఎంత పరమాణువుగా ఉంటుందో సైజు, అంత సైజులో అంత సూక్ష్మంగా అంత చిన్నదిగా ఈ జీవుని యొక్క స్వరూపదేహం ఉంటుంది. అర్థాత్ జీవుడు వాని యొక్క
దేహ పరిమాణము అంత అని చెబుతూ ఉన్నారు. అది ఈ జీవుడు అనేక దేహాలను పొందుతూ ఉంటూ ఉన్నాడు. ఈ జీవుని ఈ విషయంలో మాత్రము జీవోత్తములైనటువంటి బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు అందరి జీవుల యొక్క పరిమాణం ఇంతే. జీవుల యొక్క దేహము యొక్క సైజు ఇంతే. అంటే జీవుడు ఎంత పరమాణువుగా ఉంటూ ఉన్నాడు. మనకు కంటికి కనబడనటువంటి అంత చిన్న ప్రమాణంలో ఉంటూ ఉన్నాడు. అందుకే జీవుడు మనకు అనుభవానికి వస్తూ ఉన్నదే కానీ జీవుణ్ణి ఎవడు చూచాడు? వాని స్థూలదేహాన్ని చూస్తూ ఉన్నామంతే. అయితే జీవుడు కంటికి కనబడనంత అణువుగా ఉంటూ ఉన్నాడు, అది పరమాణువుగా. భగవంతుడు ఎంతటి వాడు అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్. ఇంత చిన్న సైజులో పరమాణువు సైజులో జీవుడు ఉంటే ఆ పరమాణు సైజులో జీవునిలో భగవంతుడు ఇంకా పరమాణువుగా ఉంటూ ఉన్నాడు, ఇంకా సన్నగా. కాబట్టి మన యొక్క జీవుని యొక్క మన సైజు ఎంత అని మనకు తెలియదు. ఇదే మనము 5 అడుగులో 6 అడుగులో ఈ దేహాన్ని పొంది ఇదే నా సైజు, ఇదే నా కొలతలు అని మనం అనుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది కాదు. ఇది తాత్కాలికమైనటువంటి భగవంతుడు మనకిచ్చినటువంటి మన కర్మానుసారంగా మనకిచ్చినటువంటి దేహం అంతే. ఇది అశాశ్వతమైనటువంటిది. ఇంతవరకు మనము జీవుడు అని చెబుతూ ఆ జీవుని దేహాన్ని చెబుతున్నాం కదా, అది అనాది నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. దానికి చావు పుట్టుకలు లేదు. అందుకే భగవంతుడు భగవద్గీతలో నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైవం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. పంచభూతములైనటువంటి అగ్ని, వాయు, నీరు ఇవి ఏవి కూడా జీవుణ్ణి నాశనము చెయ్యజాలవు. వాడు అనాది నిత్యుడు. జీవునికి చావు పుట్టుకలు లేవు. ఇక జీవునికి పుట్టుక మరణము అని అంటే వాడు దేహాన్ని పొందడము పుట్టుక, ఆ దేహాన్ని పోగొట్టుకోవడము, ఆ దేహము పోవటము అనేటటువంటిదే మరణము. అంటే జీవుడు ఒక దేహము నుండి ఇంకొక దేహములో ప్రవేశిస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇదే సంసారము. జీవుడు తన యొక్క కర్మానుసారంగా వాని యొక్క స్వభావానికి అనుగుణంగా జీవుడు 84 లక్షల రకముల దేహములున్నాయి. ఆ 84 లక్షల రకముల దేహములలో ఒక్కొక్క రకమైనటువంటి దేహమునందు కొన్ని వేల జన్మలు ఎత్తితే, కోట్లాది జన్మలు ఎత్తితే దుర్లభమైనటువంటి మనుష్య జన్మ మనకు వస్తుంది. ఆ మనుష్య జన్మలో కూడా ఎన్నో జన్మలు ఎత్తితే కానీ భగవద్భక్తులుగా మనము పుట్టలేము. అంటే భగవద్భక్తిని చేసేటటువంటి, భగవద్భక్తిని భగవంతుని సేవను చేసేటటువంటి శరీరము, బుద్ధి, మనస్సు మనకు కలుగదు. కాబట్టి జీవుని యొక్క ప్రమాణము ఇంతగా ఉంటూ ఉన్నది. ఈ జీవుడు ఈ దేహంలో ఉంటూ ఉన్నాడు అనేటటువంటిది తెలుసుకొని నేను ఎవరు, నా ప్రమాణము ఎంత, నా పరిమాణము ఎంత అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని, ఇది ఆత్మజ్ఞానం. నేను ఎవరు అనేటటువంటిది ఇది ఆత్మజ్ఞానము. ఇక పరమాత్మ జ్ఞానము, భగవంతుడు ఎవడు అనేటటువంటిది సాధన శరీరాన్ని పొంది జీవుడు భగవంతుని జ్ఞానాన్ని పొంది సాధన చేసుకొని దుర్లభమైనటువంటి మనుష్య జన్మను మనము సార్థకం చేసుకోవాలి. ఇప్పుడు మనకు నేను ఎవరు అంటే నేను జీవుడిని, ఆత్మను, సోల్ అని చెప్తూ ఉన్నాం.
వాని సైజ్ ఎంత అంటే ఇంత సైజు, కంటికి కనబడనటువంటి ఏ మైక్రోస్కోప్ నందు కూడా మనము చూడలేము, మనలను మనము చూడలేము. కాబట్టి ఇటువంటి అతి పరమాణువైనటువంటి నేను ఇంతటి ఘన కార్యములను చేస్తున్నాను దేని ద్వారా? భగవంతుడిచ్చినటువంటి మానవ శరీరము ద్వారా. కాబట్టి మొదట ఆత్మజ్ఞానాన్ని పొంది నేను ఈ శరీరముతో, భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరము, ఇంద్రియములు, జ్ఞానము, బుద్ధి, మనస్సుతో భగవంతుని జ్ఞానాన్ని పొంది స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి మోక్షమును పొందాలి అని చెబుతూ, ఇక ఈ జీవునికి భగవంతుడిచ్చినటువంటి దేహమునందు, ఈ జీవుని స్వరూపదేహమునందు భగవంతుడు ఏ ఏ రూపములతో ఎక్కడెక్కడ ఈ జీవుని యందు, జీవుని దేహమునందు ఉంటాడు అనేటటువంటి విషయాన్ని 8వ పద్యంలో జీవనంగుష్టాగ్రమూరుతి జీవనంగుట మాత్రమూరుతి జీవన ప్రాదేశ జీవాకార మూర్తిಗಳು ఏవమాది ಅನಂತರೂಪದಿಯಾವಯವಗಳು వ్యాపిసి కావ కరుణాళుಗಳ దేవను ఈ జగత్రయవ అనేటటువంటి 8వ పద్యంలో చెబుతారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.